పంచజన్య శంఖముది పేదొల్ల ముంగిట ఉదయమై గడ్డకేను ఆడబిడ్డవంట నీ మనసు పూలు వేసిన బతుకమ్మో మా కవితమ్మ నీ నెత్తురులో ఉన్నది పొగరైన పోరు ఎవరాపలేరు నీ కన్నెరుపును చూడబోతే కహలికవో మా కవితక్కవో నీ అడుగులనే ఆపుతున్న పిడుగులవాన కారు చీకటినే చీల్చుకునే మెరుపునువమ్మా బెదరబోవు ఎదిరించగా వెనుకపోవు ఆడపులివలను చేస్తుంటే గర్జన శబ్దం అవినీతిపై యుద్ధం నీ సేతులలో లేవు తల్లి కత్తులు బల్లం నీది రుద్రమ ధైర్యం ఇప్పుడు శంఖం శంఖాన్ని ఇప్పుడు అందరు దయచేసి సైడ్ జరగండి, వెనక్కి జరగండి. ఇప్పుడు వేదిక ముందున్న సమర పేరి పూరించబోతా ఉన్నది. నవీనాచారి గారు శంఖాన్ని శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారికి టిఆర్ఎస్ అధినేత్రికి బహుకరిస్తా ఉంది. దయచేసి సౌండ్ ఆన్ చేయండి, శంఖం సౌండ్ ఆన్ చేయండి. ఒక్కసారి యుద్ధాన్ని పూరించవలసిందిగా విజ్ఞప్తి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు ఇస్మాయిల్ గారు ముందుకు వచ్చి మీనా గారు తన కథను శ్రీమతి టిఆర్ఎస్ అధినేత్రి మన కవితమ్మ గారికి తన కథను ఇవ్వబోతా ఉన్నారు. పేదరికంపై, విద్యపై, వైద్యంపై యుద్ధం ప్రకటించబోతా ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటారని, ఆకాంక్షలకు ఆశయాలకు అడ్డుగా వచ్చేటువంటి వారిని సంరక్షణలో భాగంగా అట్లాగే ఇప్పుడు కొంచెం ఆగి సర్వోదయ తెలంగాణను ఇస్మాయిల్ గారు మరియు నవీన్ గారు సర్వోదయ తెలంగాణ రాజ్యాంగాన్ని శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారికి బహుకరించబోతా ఉన్నారు. ఇస్మాయిల్ గారు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి. సీఎం 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 జై తెలంగాణ, జై తెలంగాణ. పొద్దు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పొద్దు పొడిసే చూడు తగ్గపట్టిన రాజ్యంలో వెనక్కి తోసుకోకండి దయచేసి. సర్వోదయ తెలంగాణ
రాజ్యాంగాన్ని, సర్వోదయ తెలంగాణ రాజ్యాంగాన్ని ఈరోజు అందరి బతుకుల్లో మార్పులు తీసుకురావడంపై పార్టీ సర్వోదయ రాజ్యాంగాన్ని నవీనాచారి గారు మరి ఇస్మాయిల్ గారు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు రాజలింగం గారు 59 ఉపకులాల తరఫున తన డప్పును ఇవ్వబోతా ఉన్నారు, తన డప్పును బహుకరించబోతా ఉన్నారు. 59 దయచేసి కొమరం భీము త్యాగాల మంచిరాల ముంచెత్తాలే నిర్మల్ నీకు తెలుసాలే నిజామాబాదు జాగోరే ఇప్పుడు దండు కట్టాలే పెద్ద పెళ్లి ఇప్పుడు డప్పుని రాజలింగం గారు 59 ఉపకులాల తరఫున మాదిగ తండోర డప్పును వాయించబోతా ఉన్నది. ఒక్కసారి మా అందరి కోరిక మీదకు వాయించాల్సిందిగా విజ్ఞప్తి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు ఆర్మూరు రైతులు వారి యొక్క రైతు నాగలి గుర్తులు, రైతు నాగల్ని తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి. అట్లాగే శివశంకర్ తన ఖడ్గాన్ని శివశంకర్ తన ఖడ్గాన్ని మేడ్చల్ తడబుట్టించి పట్నం ఏకం చెయ్యాలి, వికారాబాద్ విస్తరించి రంగారెడ్డి రణం చెయ్యాలి, నారాయణపేట నగారేసి పాలమూరు పౌరుషించాలి, నాగర్ కర్నూలు నల్లహకొండ యోధుల గన్న జోగులాంబ రంగానికి సిద్ధం అందో కవితక్క కథనానికి కాలేదు ఇందో తండుకు జెండై ముందుకొచ్చి దట్టి ఇవ్వడం జరిగింది. సిద్ధం అయ్యిందో అనిల్ కుమార్ గారు తన కథని ఇవ్వబోతా ఉన్నారు. వనపర్తి వణికించాలే సూర్యపేట భువనగిరి కోట జనగామ మానుకోట జయశంకరు సారు పేరున్న భూపాలపల్లి జిల్లా అరే మన్యం వీరుల త్యాగాల ములుగు జిల్లా నేల కొత్తగూడెం తొవ్వా చూపి ఖమ్మం పోరుకు దారులేసింది వీరుల గన్న హన్మకొండ పోరుకు సిద్ధం వరంగల్లు అన్ని జిల్లలు కలదిరుగుతూ ఉందో కవితక్క ఊరు వాడను పోరుకు సిద్ధం చేసిందో జన జాగృతి మన కండగా ఉందో కవితక్క జన హోరై ముందుకు సాగిందో జన హోరై ముందుకు సాగిందో జన హోరై ముందుకు సాగిందో అనిల్ కుమార్ గారు తన కథని ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు అనిల్ గారు తన కథని కవితమ్మ గారికి ప్రజెంట్ చేయబోతా ఉన్నారు. చూడు కాలిక బిడ్డగాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల బిడ్డ జై తెలంగాణ. సవాల్ చేస్తది బిడ్డ ఇంటి ఇంటడ బిడ్డ మండుతున్న గుండెకెగిర జెండమో కవితక్క ఏ పోరాటాల పుట్టినిల్లు ఈ తెలంగాణ. జై తెలంగాణ. కిందిరలోన కోరు పుట్టినప్పుడల్ల ఎగురమై పోల శ్రీనివాస్ గారు, పోల శ్రీనివాస్ గారు ఈ తెలంగాణ నయా జంగు చలే దేకు జన తన యొక్క పూసల కంపను తీసుకురావాల్సిన విజ్ఞప్తి. ఆరుగురు రైతు నాగరిగా విజ్ఞప్తి. కొట్టు కొండను కొట్టు నడుం గట్టి నడువు బిడ్డ నువ్వు కవితక్కతో కన్ను కన్ను జై తెలంగాణ. బిడ్డ కాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల శివశంకర్ గారు తన త్రిశూలాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతా ఉన్నది. ఒక శక్తి స్వరూపిణిలా రాష్ట్రంలో అన్యాయాలను, అక్రమాలను ఎదిరించడానికి త్రిశూలం అనే ఆయుధంతో ఈరోజు తెలంగాణ ప్రజలకు సంకేతాన్ని ఒక్క అడుగుతో మొదలు అజ్ఞానపు అంధకారాన్ని చూసే